అది కరోనా సమయం. సినీ హీరో, హీరోయిన్ అభిమానులు అందరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్కు హీరోయిన్ సమంత అంటే ఇష్టం. ఆమె నటన మాత్రమే కాదు, ఆమె చేసే సేవా కార్యక్రమాలు అంటే కూడా అభిమానం. ఈ క్రమంలోనే ఆమె పుట్టినరోజు నాడు వినూత్నంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత ఇంటిలోనే ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది, 2023లో ఆమె పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టినరోజు నాడు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. అనాథ బాల బాలికలు, వృద్ధులను తెనాలి నుంచి తీసుకొచ్చి వారికి అన్నం పెట్టి పంపించారు. సమంత చిన్న పిల్లలకు చేస్తున్న కార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన సందీప్ ప్రతి ఏటా అదే విధంగా అనాథ బాలబాలికలకు అన్నదానం చేస్తున్నారు. సందీప్ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయడం లేదు. ఆటో నడుపుకుంటూ జీవించే సందీప్ కేవలం సమంత చేస్తున్న సేవా కార్యక్రమాల కారణంగానే గుడి కట్టించి అన్నదానం చేస్తున్నట్లు చెప్పాడు. ఆమె నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో విరిసిల్లాలని కోరుకున్నాడు. సమంత తర్వాత టాలీవుడ్ మహేష్ బాబును అభిమానిస్తానని సందీప్ చెప్పాడు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నందుకే మహేష్ అభిమానిగా మారానని తెలిపాడు. సమాజం కోసం మంచి పనులు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తాను గుడి కట్టించినట్లు చెప్పుకొచ్చాడు. ఎక్కడన్నా? హలో, ఎక్కడ? కొంచెం ఫాస్ట్గా ఆలపడితే చెక్కులు తీసుకెళ్ళు. ఆ తెనాల్లో చెక్కులు ఇద్దు కొంచెం తొందరగా. ఫైనాన్స్ అడిగి చెక్కులు నా పేరు తెనాలి సందీప్ అండి. ఆలపాడు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్స్ ఇవన్నీ జరిపాము. సమంత గారికి మంచి అభిమాని. సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్నీ నాకు నచ్చి నేను ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. హ్యాపీ బర్త్డే సమంత గారు. గత కొన్ని సంవత్సరములుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేంటి, మరి నిర్భాగులేంటి, విధవరాంట్లేంటి ఎంతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి తెనాల్లో ఉన్నటువంటి PGM చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వ్యక్తి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడుతున్నది చాలా సంతోషనీయకం. మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు. నేను మీ మహేష్, PGM చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్, తెనాలి.